సైడ్ వచ్చాను. సైడ్ మనమే రావాలి అందరికి. ఫోటో ప్రింట్లో నుంచి తీసుకున్నాం. ఏం చెప్దాం, తినేసింది. ఇప్పుడు ఏదో పాలిటిక్స్ ఇక్కడ ఈ ప్రాంతంలో మాట్లాడితే ఏదో మీరు టీచర్ అంటే చాలా English teacher. I was a high school teacher. That's 6 years service. Appointed in 83 and retired in 2018. ఇవన్నీ కేసీఆర్ వచ్చి గురువు గారు వారు కూడా లెక్చరర్గా చేశారు. వారు మా గురువు గారు మిస్సెస్ తను కూడా టీచర్గా చేసి రిటైర్ అయ్యారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అమ్మ మాది బోధని. మా అన్నయ్య మా ప్రాపర్ బోధని నిజామాబాద్ డిస్ట్రిక్ట్. స్వామివారు మీ కుటుంబం అందరినీ చాలా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆశీస్సులు అందిస్తారు. థ్యాంక్ యూ. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు విఐపి బ్రేక్ దర్శనంలో శ్రీ తెలుగు రాష్ట్రాల ప్రజలందరి ఇలవేల్పైన వెంకటేశ్వర స్వామిని ఏడుకొండల వాడిని దర్శించుకోవడం జరిగింది. ఆలయ అధికారులు బ్రహ్మాండంగా దర్శన భాగ్యాన్ని కల్పించారు. స్వామివారిని మనస్ఫూర్తిగా రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి భగవంతుడిని ప్రార్థించడం జరిగింది. అలాగే కొన్ని రోజులుగా తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించి తెలంగాణ మరి లెటర్లు అలౌ చేయకుండా కొంత ఇబ్బంది ఉండేది. వచ్చే 20వ తారీఖు నుంచి ప్రజాప్రతినిధుల కూడా వాళ్ళ ప్రతినిధులకు కూడా దర్శన భాగ్యం కల్పించిన ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, వెంకటేశ్వర స్వామిని ఏ ఒక్కరూ ఒక రాష్ట్రానికో లేకపోతే ఒక ప్రాంతానికో పరిమితం చేయలేరు. ఇది యావత్ ప్రపంచానికి వైకుంఠ అందరూ ఇష్టదైవంగా ఇలవేల్పుగా కొలుచుకుంటారు. కాబట్టి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది అందరికీ వర్తించే విధంగా చేయాలని, స్వామివారిని ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిన్ననే ముఖ్యమంత్రి గారు రైతులకు ఇస్తాన హామీల నుంచి వెనక్కిపోయి రోజు రోజు మరి తగ్గించుకుంటూ వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల నుంచే తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను. ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో దాన్ని నిలుపుకునే విధంగా పని చేయాలి అని చెప్పి ఆ బుద్ధి ఆ జ్ఞానం వాళ్ళకు ప్రసాదించమని కోరుతూనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో మొదటి స్థానంలో నిలబెట్టడానికి అహర్నిశలు కృషి చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరింత దృఢంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసే శక్తిని ఇవ్వమని చెప్పి కోరుకోవడం జరిగింది. ధన్యవాదాలు.